అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది, ఇది కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి ఏవైతే టీచర్ పోస్టులున్నాయో దానికి సంబంధించి ఎగ్జామ్ అయితే జరిగింది. ఆ ఎగ్జామ్‌లో సంబంధించి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది ఒకటుంటుంది. 10 ప్రశ్నలైతే ఉంటాయి. ఆ 10 ప్రశ్నల్ని మనం ఇప్పుడు చూద్దామండి. ఈ 10 ప్రశ్నలనేవి మనం చూద్దాం. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అంటే భాషా సామర్థ్య పరీక్ష అంటారు. ఇందులో మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే 81 నుంచి స్టార్ట్ అయినాయి. మొదటిది చూస్ ద ఆప్షన్ ఇన్ విచ్ వాయిస్ ద గివెన్ సెంటెన్స్ హ్యాస్ బీన్ కరెక్ట్‌లీ చేంజ్డ్. చూడండి, ద ఎలక్ట్రికల్ వైర్స్ హ్యావ్ బీన్ కట్ అని ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది వచ్చేసి ఏ ప్యాసివ్ వాయిస్‌లో ఉంది. యాక్టివ్ వాయిస్‌కి మార్చాలి. హ్యావ్ బీన్ కట్ అంటే ఇది ఏ ఏ టెన్స్‌లో ఉంది అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. అంటే ఏం రావాలి? హ్యావ్ లేదా హ్యాస్ అనేది రావాలి. సింగులర్ అయితే హ్యాస్ రావాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ పర్సన్ గురించి ఇవ్వాల. హ్యావ్ బీన్ కట్ బై రమేషో, సురేషో ఇవ్వాల. అంటే సమ్‌వన్. ఏం రావాలి అప్పుడు సమ్‌వన్‌కి? ఎవరో ఒకళ్ళు. కాబట్టి హ్యాస్ రావాలి. తర్వాత కట్ అనేది రావాలి. ఈ విధంగా ఉంటే అది కరెక్ట్ అవుతుంది. డిడ్ కట్ కాదు. హ్యాస్ బీన్ కటింగ్ కాదు. ఎందుకని? హ్యాస్ కట్ ఫార్మాట్‌లో రావాలి. ఎందుకు రావాలి? ఎందుకంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌కి సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో ఉండాలి. సో, మూడోది అవుతుంది. సమ్‌వన్ హ్యాస్ కట్ ద ఎలక్ట్రికల్ వైర్స్. ఇది కూడా కాదు. అప్పుడు కట్ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ వర్ కట్ అని వస్తుంది. కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నటువంటిది ఇక్కడ సరిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే మనం ఇక్కడ హీ వర్క్డ్ అండ్ ఏట్ డాష్ మార్నింగ్ టిల్ నైట్. ఇక్కడ హీ వర్క్డ్ అండ్ ఏట్ ఆఫ్ మార్నింగా, ఆఫ్టర్ మార్నింగా, సిన్స్ మార్నింగా, ఫ్రమ్ మార్నింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆఫ్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వదు ఇక్కడ. ఆఫ్టర్ మార్నింగ్ అనేది కూడా కాదు. ఇక్కడ ఉన్న 2 ఆప్షన్లు గట్టిగా మనం ఇక్కడ రాయగలిగేయి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి సిన్స్ అనేది ఒకటి జనరల్‌గా మామూలుగా వాడాలి అనుకుంటే వాడలేం. కారణం ఏందంటే ఇది మామూలుగా పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్‌లో వస్తుందనమాట. హి హాస్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్. ఇక మిగిలింది ఇక్కడ ఆప్ట్ అయినది ఏందంటే హి వర్క్డ్ అండ్ ఏట్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ మిడ్‌నైట్. పొద్దున్నుంచి తింటానే ఉన్నాడు రాత్రి వరకు. అయితే జనరల్‌గా కాంబినేషన్ ఎట్లా ఉంటుందంటే ఫ్రమ్ టు కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాటిలో ఎక్కువ పర్సెంటేజ్ ఫ్రమ్‌నే మనకి కనబడుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ వన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. చూడండి, ఇక్కడ కరేజియస్ బాయ్ అన్నాడు. ఈ కరేజియస్ ఏంటి? ఇక్కడ చూడండి, బాయ్ అనేది నౌన్ అండి. దిస్ ఈజ్ నౌన్. ఈ కరేజియస్ ఏదైతే ఉందో యాడ్జెక్టివ్. జనరల్‌గా నౌన్‌కి ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ నౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ హీ కుడ్ నాట్ గివ్ ఎ రిప్లై టు ద క్వెషన్ దట్ ఐ ఆస్క్డ్ హిమ్. ఐడెంటిఫై ద క్లాస్. క్లాస్‌ని ఐడెంటిఫై చేయమంటున్నాను. ఇక్కడ ఏది అండర్‌లైన్ చేసిందాన్ని. ఏ క్లాస్? నౌన్ క్లాజా? నౌన్ క్లాజ్ అయితే ఈ క్వెషన్ బదులు ఏదైతే అండర్‌లైన్ బదులు ఒక నౌన్‌ని పెడితే అది సాటిస్ఫై చేయాలి. హీ కుడ్ నాట్ గివ్ ఎ రిప్లై టు ద క్వెషన్ హీ కుడ్ నాట్ గివ్ ఎ రిప్లై టు ద క్వెషన్ రమేష్. ఏది చేయడానికి లేదు. ఇక్కడ మరి ఏమవుతుంది అంటే ఇది యాక్చువల్‌గా దేని గురించి చెబుతుంది? దట్ ఐ ఆస్క్డ్ హిమ్ దేని గురించి? హీ గురించా? కాదు. ఇక్కడ ఉన్న గివ్‌కి రిలేటెడ్‌గా ఉందా? గివ్ ద కాదు. రిప్లైదా? కాదు. క్వెషన్‌కి సంబంధించి. ఇక్కడ క్వెషన్ అనేది మెయిన్‌గా ఉంది. దాని గురించిన ప్రస్తావన అయితే క్వెషన్‌కి గురించి లింక్‌గా ఉంది. ఎప్పుడైతే క్వెషన్ అనేది ఏంది? నౌన్.
ప్రశ్న. ఒక నౌన్ గురించి తెలియజేసేదాన్ని ఏమంటాం? ఇప్పుడే చెప్పుకున్నాం. యాడ్జెక్టివ్ అని. కాబట్టి ఈ క్వెషన్ గురించి చెబుతుంది కాబట్టి దట్ ఈజ్ నౌన్ గురించిన ఏదైనా విషయాన్ని తెలియజేస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది నౌన్‌కి లింక్డ్‌గా ఉంది కాబట్టి దట్ ఐ ఆస్క్డ్ హిమ్ అనేది ఏమవుతుంది అంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది అవుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే 85 వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఎర్రర్. ఐడెంటిఫై వన్ విత్ ఎర్రర్. ఇక్కడ చూడండి. ఇచ్చిన వాటిల్లో రాంగ్ అయినటువంటి పార్ట్ ఏంటి? ఏనా, బీనా, సీనా, డీనా అని అడిగారు. ఇడియమ్స్ యూజ్డ్ టు కన్వే ఏ మెసేజ్ ఇన్ ఎ మోర్ క్రియేటివ్ వే ఆర్ లైక్ ద స్పైస్ దట్ మేక్ యూ రైటింగ్ ఫ్లేవర్ఫుల్. ఇందులో రాంగ్ అయింది చూడండి. ఇడియమ్స్ యూజ్డ్ టు కన్వే. ఇడియమ్స్ ఏం చేస్తాయి? తెలియజేస్తాయి. ఏం తెలియజేస్తాయి? ఓ మెసేజ్ చాలా ఆసక్తికరంగా క్రియేటివ్గా తెలియజేస్తాయి. ఆర్ ఏంటవి? ఇడియమ్స్ ఆర్ లైక్ ద స్పైస్ అలాంటివి, సుగంధ ద్రవ్యం లాంటిది. దట్ మేక్ యూ రైటింగ్ పవర్ఫుల్. చూడండి ఇక్కడ స్పైస్ గురించినటువంటి ప్రస్తావన. మనం ముందు ప్రతిదీ కూడా ఇక్కడ ఇచ్చిన వాటిలో ఒకదానికొకటి లింక్ ఉందండి. చూడండి స్పైస్ దట్ మేక్ యూ అన్నాడు. అంటే స్పైస్ అనేది నౌను, దాని గురించి వర్ణిస్తుంది. ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ అనమాట. ఓకే, అది పక్కన పెడదాం. ఇక్కడ స్పైస్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మేక్ తర్వాత ఏం రావాలి అంటే ఎస్ అనేది చేరాలి. దట్ మేక్స్ యూ. కాబట్టి డీలో రాంగ్ ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. డీలో రాంగ్ ఉంది. ఎందుకని? స్పైస్ అనేది సింగులర్. స్పైస్ సింగులర్ అవడం మూలంగా ఏం రాయాలి? దట్ మేక్స్ యూ అని రావాలి. దట్ మేక్ యూ కాదు. తర్వాత చూడండి, ఇదేంటంటే జంబుల్డ్ సెంటెన్స్ ఇచ్చారు. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ని మనం ఏం చేయాలంటే క్లియర్గా అర్థం వచ్చేట్టు రాయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూద్దాం. Too many science fiction movies against their human masters we have seen about robots rebelling. చూడండి ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు హీరో ఎక్కడున్నాడో చూడాలి. అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది చూసుకోవాలి. టూ మెనీ, ఎప్పుడైనా టూ మెనీతో సెంటెన్స్ స్టార్ట్ అయిందా? లేదు. అగెయిన్స్ట్తో స్టార్ట్ అయిందా? లేదు. కానీ వీతో స్టార్ట్ అయిందిగా. ఐ వి యూ దే హీ షీ ఇట్ వీతో స్టార్ట్ అవుతుందిగా. అండ్ అబౌట్ రోబోట్స్ రివెలింగ్ అనేది చూడండి జనరల్గా ఇక్కడ మనకు వచ్చేసి డి అబౌట్తో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్ కాదు, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. అంటే పేరుతో స్టార్ట్ అవుతుంది, లేదా దాని బదులు వచ్చేటటువంటి ఐవి యూ దే హీ షీట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి సి కదా. అంటే ఇక్కడ చూడండి టైం వేస్ట్ చేసుకోకూడదు. మనకు టైం అనేది చాలా వాల్యుబుల్. సితో స్టార్ట్ అయ్యేది ఒకటే ఒకటి ఉంది, దాంతో స్టార్ట్ చేద్దాం. చూడండి వీ హ్యావ్ సీన్. నెక్స్ట్ ఏ ఉంది? టూ మెనీ సైన్స్ ఫిక్షన్ మూవీస్. మనం చాలా సినిమాలు చూసాం సైన్స్ ఫిక్షన్ మూవీస్. డి అబౌట్ రోబోట్స్ రెబలింగ్ అగెయిన్స్ట్ దేర్ హ్యూమన్ మాస్టర్స్. అది కాబట్టి మనం సి అని తేల్చేస్తే కథ అంతా వచ్చేసింది. సింపుల్గా ఒకటే ఒకదాంతో పూర్తిగా సెంటెన్స్ని మనం గ్రాప్ చేయగలిగాం. చూస్ ద ఆప్షన్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ గివెన్ బిలో. ఎనామస్కి సంబంధించినటువంటి సినానిమ్ ఏముంది? వ్యాస్ట్, స్ట్రాంగ్, వీక్, టైనీ. చూడండి స్ట్రాంగ్ బలమైన, వీక్ బలహీనమైన, టైనీ చిన్నది. ఎనామస్ అంటే చాలా పెద్దది అనేసి అర్థం. చాలా పెద్దది. వ్యాస్ట్ అన్నా అంతే, చాలా పెద్దది అని. కాబట్టి వ్యాస్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హిస్ ప్రొఫెసర్ కాల్డ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ హిస్ కాండక్ట్. తన యొక్క ప్రవర్తనకి ఇక్కడ కాల్డ్ ఫర్ అనేటటువంటి ఇడియంకి సంబంధించి మీనింగ్ అడిగాడు అనమాట. కాల్డ్ ఫర్ అంటే ఏంటి? పిలవడం. నువ్వు నీ ప్రవర్తన సరిగా లేదు, దానికి వివరణ ఇవ్వు. ఆఫర్ అంటారా, డిమాండెడ్ అంటారా, అవాయిడెడ్ అంటారా, సజెస్టెడ్ అంటారా. ఓ వ్యక్తి కొట్టాడు అనుకున్నాం, ఆ పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే ఏం చేస్తారు? ఆఫర్ చేస్తారా, డిమాండ్ చేస్తారు. నువ్వు ఇలా చేయడానికి గల కారణం ఏందో నువ్వు చెప్పాలి. నీ కారణం కనుక సరిగా లేకపోతే యూ విల్ బి సస్పెండెడ్. ఈ విధంగా ఉంటుంది టోన్ అనేది. కాబట్టి కమాండెడ్, డిమాండెడ్ అనేది కరెక్ట్గా అవుతుంది. కమాండెడ్ లేదా డిమాండెడ్. నెక్స్ట్ చూస్ ద ఆప్షన్ టు ఫిల్ ఇన్ బ్లాంక్ విత్ ఎ సూటబుల్ ఆర్టికల్. అవసరమైతే ఆర్టికల్ పెట్టమన్నాడు. చూడండి నాట్ తర్వాత జనరల్గా
ఏ ఉన్నటువంటి పదానికి మామూలుగా వస్తుంది ఆర్టికల్ అనేది. ఎందుకంటే ఇక్కడ నో అని ఉంటే ఓకే. నో వర్డ్ అనేది వస్తుంది. కానీ నాట్ వస్తే మాత్రం ఆర్టికల్ క్యారీ చేస్తుంది. ఆ ఆర్టికల్ ఏందంటే ఏ. నాట్ ఏ వర్డ్ వాజ్ అటర్డ్ ఇన్ ద లైబ్రరీ. చూస్ ద ఆప్షన్ ఆపోజిట్ మీనింగ్ గివెన్ డాన్. డాన్ అంటే ఏందంటే మై హూ డాన్, డిఓఎన్ డాన్ కాదు. డిఓఎన్ డాన్ అంటే పెద్ద డాన్ అంటారే అదనమాట. అలానే డాన్ ఇంకో పదం ఉంది. అర్థం ఉంది. ధరించడం అనేసి డూ అండ్ డూ ఆఫ్ ఇలాంటివి ఉన్నాయి. ఈ డాన్ అంటే ఏందంటే తెల్లారుజామున అని. డాన్‌కి డస్క్ అనమాట. అంటే సాయంకాలం అని అర్థం. డాన్ అంటే తెల్లవారుతుంది అన్నటువంటి అర్థం అయితే ఉంది. డస్క్ అంటే అప్పుడే చీకటి పడుతూ ఉన్నటువంటి. డాన్ అంటే ఏందంటే సింపుల్‌గా ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్. ఇక ఇది వచ్చేసి ఏంటంటే సన్‌సెట్. కాబట్టి ఇదండి టోటల్‌గా ఏవైతే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి టీచర్స్‌కి సంబంధించి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ నుంచి ఏవైతే పదున్నాయో అవి డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.